హాయ్ అండి, వెల్కమ్ టు జాక్ ఫ్రూట్ డెస్టినీ ఛానల్. చూసారా మా టేబుల్ మీద మొత్తం ఎంత అలా ఉందో, ఎలా పడితే అలా ఉన్నాయి బాక్సెస్ అవి ఇవి. ఇంకా సరే ఈరోజు ఈ టేబుల్ని సర్దుదాము, టేబుల్ని మారుద్దాము. కొంచెం ప్లేస్ ఏం మార్చనండి, వీటి మీద ఉన్న వస్తువులు చూసారా, ప్లాస్టిక్ బాక్సెస్, డబ్బాలు అవి ఇవి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ మార్చేద్దాము. అది మార్చేటప్పుడు జస్ట్ మీకు ఒక చిన్న వీడియో చేద్దాం, మీరు కూడా ఏమన్నా చేంజ్ చేసుకునేటప్పుడు పనికి వస్తుంది కదా అని ఒక వీడియో తీస్తున్నాను అనమాట. ఓకే, సో చూడండి. చూసారు కదండి, ఫస్ట్ ఇందులో వాటర్ టిన్, మేము ఎప్పుడు ఈ టిన్తోనే పట్టుకుంటాం. ఇది 10 లీటర్స్ అనమాట. ఇది పట్టుకుంటే మాకు సరిపోతుంది, మాది చిన్న బింది కదా, అందులోకి అండ్ వంటకి కరెక్ట్గా నీళ్ళు సరిపోతాయి అనమాట. సో ఇప్పుడు అన్నీ ఏవేవి ఉన్నాయో అవన్నీ తీసి కవర్లో వేసేస్తున్నాను. సంచి తీసుకున్నాను. ఇందులో అనుకోండి, మనం ఈ బాక్సెస్ అన్నీ వేసాక ముడిగి కట్టేసుకున్నాం అనుకో, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని ప్లాస్టిక్ బాక్సులు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పి ఇందులోకి వేస్తున్నాను. అంగో అది స్టీల్ బాక్స్ అన్నమాట. సో అందుకు అది పక్కన పెట్టేశాను. ఆ గిన్నె వచ్చేసి మా పక్కింటి వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని అలా పక్కన పెట్టాను. ఇంకా బాటిల్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ, ఇది చూసారా అంగన్వాడీలో పాలిస్తారు చూడండి, అవి తాగము. మా పక్కింట్లో పని మనిషి వస్తుంది, ఆ పని మనిషికి ఇస్తాను అనమాట. సో అవే ఆవిడకి ఇచ్చేద్దామని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆ సంచిలో ఉన్నవన్నీ పక్కన పెట్టేసి, అదిగోండి వెల్లుల్లిపాయలు. ఇలా మీరు ఎప్పుడు వెల్లుల్లిపాయలు అండి గాలికి వదిలేస్తే ఏమవుతుందంటే వెల్లుల్లిపాయలు ఆరుతాయన్నమాట, అంటే పాడవకుండా ఉంటాయి. మీరు దానికి కనుక మూత పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి ఉంచితే వెల్లుల్లిపాయలు పాడైపోతాయి త్వరగా. సో ఇది నా టిప్ అనుకోండి చిన్నది. సో ఇది మా బియ్యంది అనమాట. యాక్చువల్లీ నాలుగు పెద్దది వాడేవాళ్ళం, అత్తయ్య గారు ఉండేవారు కదా. సో మొత్తం 4 మెంబర్స్ అని చెప్పి పెద్ద కేజీ 25 కేజెస్ ఉంటుంది కదా, అది వాడేవాళ్ళము. మా హస్బెండ్ కూడా బస్తాయి తెచ్చేవారు. బట్ ఇప్పుడు ఆవిడ లేరు, మేమిద్దరమే కదా, నేను మా హస్బెండ్ పాప అంతే. అందుకు ఇంకెందుకులే అని జస్ట్ 5 కేజెస్ 10 కేజెస్ తెచ్చుకుంటున్నాను. అందుకు ఆ బియ్యం డబ్బాంగో అవన్నీ మా పాప స్నాక్స్లే. చూడండి, నేను మధ్యలో మజ్జిగ మిరపకాయలు చూపించాను. మీకు తెలుసా మజ్జిగ మిరపకాయలు? ఇంకోండి మజ్జిగ మిరపకాయలు మీకు తెలిస్తే కనుక కమెంట్ చేయండి. మొన్న ఒక వీడియోలో మజ్జిగ మిరపకాయలు వేపాను కదా, అవే అన్నమాట. సో ఇప్పుడు అవి ఎగ్స్ అది ఏంటంటే ట్రే అండి, మా పాపకి అంగన్వాడీలో ఇస్తారు, ఇప్పుడు ఇవ్వట్లేదు ఈ మంత్ నుంచి. సో వాళ్ళు ఏంటంటే ఇచ్చేటప్పుడు ట్రేతో ఇచ్చేస్తారు, 12 13 ఇస్తారు, అంటే టోటల్ 25 ఇస్తారనమాట. ఒక్కొక్కసారి ఇస్తే అన్నీ ఒకేసారి ఇచ్చేస్తారు, ఇచ్చినప్పుడు అలా ట్రేతో ఇచ్చేస్తారు. సర్లే ట్రేలు ఎందుకు వేస్ట్ చేయడం, మనం ఇంట్లో కూడా ఎగ్స్ పెట్టుకోవచ్చు కదా అని ఆ ట్రేస్ అలా ఉంచేసాను అనమాట. సో ఇప్పుడు దాని మీద ఇది బొంత అన్నమాట అండి. మా అత్తయ్య గారి చీరని మా మావయ్య గారు బొంతలా కుట్టారు, సిల్క్ది కదా, ఎందుకు పెద్ద ప్రాబ్లం పనికిరాదు కదా మనకని ఏం చేశానంటే ఇవన్నీ కలిపి ఫస్ట్ దాని మీద వేసాను. అది వేసాక దాని మీద అదిగో ఇది కూడా మా పాప స్నాక్సే ఉంటాయి లోపల. ఓకే, సో అది పెట్టాను. దాని మీద మజ్జిగ మిరపకాయలు, దాని మీద అండ్ ఇంకా ఇంకొంచెం మన ఇంట్లో ఏవేవైతే సరుకులు ఉంటాయో అందులో పెట్టుకున్నాను, అది పెట్టేశాను. దాని తర్వాత ఇంకో బియ్యం డబ్బా కూడా పెట్టేశానండి. ఇది మా పాప స్నాక్స్ది, ఇదే మెయిన్. ఈ స్టీల్ డబ్బాలోనే ఉంటాయి, నేను లేనప్పుడన్నా దానికి ఆకలేస్తే ఇది మూత తీసుకొని తింటుంది అనమాట. ఇప్పుడేమో దాని పక్కన ఎగ్స్ పెట్టేశాను. ఎగ్స్ ఈ మధ్యన ఇవ్వట్లేదు కదా, సో మేమే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటున్నాము. బయటన ఒక 1/2 డజన్ లేదా డజన్ తెచ్చుకుంటే మాకు ఒక 1 వీక్ అట్లా వస్తాయి. సో వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి, నేను ఎప్పుడు 2 లీటర్స్ 3 లీటర్స్ ఏమన్నా ఆఫర్ ఉంటే తీసేసుకుంటాను. బాటిల్ ఉంటుంది కదా, బాటిల్లో వేసుకొని మిగతాది అలా ఉంచేస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు రీఫిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సేమ్ వెల్లుల్లిపాయలు పెట్టేశాను. గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవి మేము టిఫిన్ చేసే ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ ప్లేట్స్ కూడా అక్కడ పెట్టేశాను అన్నమాట. సో ఇవేంటంటే మనకు కావాల్సినవి ముందు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే డస్ట్ అది పట్టుకున్నా మనకి ఈజీగా ఉంటుంది. అవన్నీ పచ్చళ్ళు అన్నమాట అండి. అదిగో చూసారా, ఇదేంటంటే మూత రావట్లేదు, చాలా గట్టిగా ఉంది బాబాయ్. ఇది తీపావకాయ పచ్చడి అనమాట. సో దాని తర్వాత మాగాయి, దాని తర్వాత ఆవకాయ పచ్చడి. సో ఇవే అన్నమాట. మాకు ఖచ్చితంగా మా హస్బెండ్కి ముక్కల పచ్చడి చాలా ఇష్టం, ఆయన గురించే నా పచ్చడి ఉంచుతూ ఉంటాను అన్నమాట. సో చూడండి, బిఫోర్ అండ్ నౌ ఇప్పటికీ ఎలా ఉందో చూసి మీరే నాకు కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.